ఈరోజు కథ పొట్టిపిట్ట. ఒక ముళ్ళ తుప్పల చాటున ఒక పొట్టిపిట్ట ఉండేది. పుట్టిన కొద్ది రోజులకే దాని తల్లిదండ్రులు చనిపోయారు. పైగా పుట్టుకతోనే మన పొట్టిపిట్ట కాలు అవిటిది. రెక్కలు పెరిగాక తల్లిదండ్రులు చనిపోవటం వల్ల, పైగా అవిటి కాలు అవటం వల్ల మన పొట్టిపిట్ట పాపం అలాగే కుంటుకుంటూ అక్కడక్కడ ఒక గింజో మెతుకో తెచ్చుకుని తింటూ ఉండేది. ఇలా కొంతకాలం కష్టపడుతూ వచ్చింది. క్రమేణా రెక్కలు ముదిరి పొట్టిపిట్ట ఎక్కడికి పడితే అక్కడికి ఎగిరి వెళ్ళేది. ఒకరోజు అలా ఎగురుతూ పొట్టిపిట్ట ఒక చెరువు దగ్గరికి వచ్చి చెరువులో ఎగురుతున్న చేపల్ని చూస్తూ నిల్చుంది. మన పొట్టిపిట్టకి ఒక కాలు అవిటి అన్న మాటే గాని దానంత అందమైన పిట్ట ఆ చుట్టుపక్కల ఎక్కడా లేదు. దాని శరీరం బంగారంలా మెరిసిపోతూ ఉండేది. అలాంటి పిట్టని చెరువు అంతకుముందు ఎప్పుడూ చూసలేదు. అందుకని పొట్టిపిట్టను చూసి చెరువు, ఎవరు నువ్వు, ఎందుకిలా వచ్చావు అని అడిగింది. నేను ఆ కనపడే ముళ్ళతొప్పల్లో ఉంటూ ఉన్నాను, ఊరికే ఇలా వచ్చాను అంది పిట్ట. నీకు తల్లిదండ్రులు లేరు అని అడిగింది చెరువు. పొట్టిపిట్టకి బుద్ధి తెలియకముందే తల్లిదండ్రులు చనిపోవటం వల్ల దానికి తల్లిదండ్రులంటే ఎవరో అర్థం కాలేదు. అందుకని తల్లిదండ్రులంటే ఎవరు అని అడిగింది పిట్ట. అలా అడిగేసరికి చెరువుకు నవ్వు వచ్చింది, జాలి వేసింది. అయ్యో, అదేమిటి, అంత మాత్రమైనా తెలియదా నీకు? నిన్ను కని పెంచి పెద్ద చేసిన ఆమె నీ తల్లి, ఆమె భర్త నీ తండ్రి. అలాంటి వాళ్ళెవరూ నీకు లేరా అని అడిగింది చెరువు. ఇప్పుడు అలాంటి వాళ్ళెవరూ నాకు లేరు, కానీ నా చిన్నతనంలో వాళ్ళను చూసినట్లు ఏదో కొద్దిగా జ్ఞాపకం ఉంది అని అంది పొట్టిపిట్ట. బహుశా నువ్వు పుట్టిన తర్వాత నీకు ఊహ తెలియకముందే చనిపోయి ఉంటారు అంది చెరువు. ఇది వినేసరికి మరైతే ఇంక నాకెవరు దిక్కు అని పొట్టిపిట్ట ఏడవటం మొదలుపెట్టింది. పొట్టిపిట్టను అలా చూసేసరికి చెరువుకి చాలా జాలి వేసింది. ఎందుకలా ఏడుస్తావు? ఏడిస్తే మాత్రం చనిపోయిన నీ తల్లిదండ్రులు తిరిగి వస్తారా? కష్టాలు అందరికీ వస్తూ ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. నీ తల్లి తండ్రి లేకపోతే ఏంటి? ఇవాల్టి నుంచి నేను నీకు తోడుగా ఉంటాను. రోజు నా దగ్గరికి వచ్చి కొన్ని చేపలు తిని పోతూ ఉండు. ఒకరికి ఒకరం సాయంగా ఉంటూ ఉందాం అని ధైర్యం చెప్పింది చెరువు. చెరువు చెప్పిందంతా విన్న తర్వాత పొట్టిపిట్ట ధైర్యం తెచ్చుకుని సంతోషంగా ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ఆ రోజు మొదలు పొట్టిపిట్ట చెరువు దగ్గరికి వచ్చి చేపలు తిని చెరువు నీళ్ళల్లో తన నీడ చూసుకుని తన అందానికి తానే మురిసిపోతూ చెరువు చుట్టూతా కాసేపు పచార్లు చేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయేది. ఇలా కొన్నాళ్ళు గడిచాయి. అది వర్షాకాలం. మామూలుగా పొట్టిపిట్ట ఒకరోజు పొద్దున్నే చెరువు దగ్గరికి వచ్చింది. అప్పుడు చెరువు ఇలా అంది. ఇన్నాళ్ళ నుంచి నీకు ఆహారం ఇస్తూ నీకు తోడుగా ఉంటున్నాను కదా, నేను నిన్ను ఒక సహాయం అడుగుతాను, చేసి పెడతావా అంది. అలాగే చేస్తాను, నువ్వు తప్ప నాకు మాత్రం ఇంకెవరున్నారు? ఏం సహాయం కావాలో చెప్పు అంది పొట్టిపిట్ట. ఏమీ లేదు, నా ఆయుష్ చాలా తక్కువ. ఈ వర్షాకాలం పూర్తయ్యాక చలికాలం వస్తుంది. ఆ తర్వాత వచ్చేది ఎండాకాలం. ఎండాకాలం పూర్తయ్యేసరికి నా ఆయుష్ పూర్తవుతుంది. రోజుకి ఎండి చివరికి పూర్తిగా ఎండిపోతాను. అలా ఎండిపోకుండా ఏదైనా ఉపాయం చెప్పగలవా అని అడిగింది చెరువు. పొట్టిపిట్ట కాసేపు ఆలోచించి ఒక్కసారిగా ఎగిరిపోయి మరి కాసేపటికి ముక్కుతో ఏవో కొన్ని గింజలు తెచ్చి వాటిని చెరువు చుట్టూతా వేసింది. తర్వాత వర్షాలు పడ్డాయి. పొట్టిపిట్ట వేసిన గింజలు మొక్కలు మొలిచి రోజుకు పెరగసాగాయి. అలా పెరిగి ఎండాకాలం వచ్చేసరికి చెరువు చుట్టూ పెద్ద చెట్లుగా తయారై చెరువు ఎండిపోకుండా నీడతో కప్పాయి. ఎండాకాలం రాను వచ్చింది, పోను పోయింది. చెరువు మాత్రం ఎండిపోకుండా ఎప్పటిలాగా నీళ్లతో నిండుగా ఉంది. చెరువు చాలా సంతోషించి పొట్టిపిట్టకు చేపలు ఆహారంగా ఇస్తూ ఉండేది. అలా మరో సంవత్సరం గడిచింది. అది వర్షాకాలం. వర్షాలకి పొట్టిపిట్ట గూడు కాస్తా పడిపోయింది. ఎక్కడ గూడు కట్టుకున్నా నిలుస్తుందన్న ఆశ లేకుండా పోయింది. అప్పుడు పొట్టిపిట్ట తనకి ఏదైనా సహాయం చేయమని చెరువును కోరింది. ఎండాకాలంలో ఎండిపోకుండా పొట్టిపిట్ట తనని కాపాడే సంగతి చెరువు మర్చిపోలేదు. అందుకని వెంటనే తన గట్టునే ఉన్న బండల సందున ఒక చక్కటి చోటు చూపించింది. పొట్టిపిట్ట సంతోషించి అందులో ఉంటూ ఉంది. కానీ భగవంతుడు అవి రెండు సుఖంగా ఉండటం చూడలేకపోయాడో ఏమో. వర్షాకాలం వెళ్ళి శీతాకాలం వచ్చింది. ఆ దగ్గరలో ఉన్న పొలానికి నీరు కావాల్సి వచ్చింది. చెరువు నుంచి కాలువలు తవ్వి నీళ్లు తోడేశారు. అది చూసి గుండెలు బద్దలయ్యేటట్లు ఏడ్చింది పొట్టిపిట్ట. నా ప్రాణానికి తన ప్రాణం ఇచ్చే నా స్నేహితుడే లేనప్పుడు ఇక నేను మాత్రం బ్రతికేమి లాభం అనుకుని తాను కూడా ఆ నీటిలో పడి మిత్రుణ్ణి చేరుకుంది.